చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఆయన ఎప్పుడు అగ్రెసివ్ అయినట్టు, కోపడినట్టు, లేదంటే ఇంకొక దాని మీద సీరియస్ అయినట్టు కనిపించదు. సో అలాగే ఉన్నారు కదా, ఆయన పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వరు అని వైఎస్ఆర్సీపీ చెప్తున్నాగా. హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేసినట్టుగా, కోతి గంతులు వేసినట్టుగా ఆయన ముందు విచ్చలవిడిగా చేసింది గత 5 ఏళ్ళు. చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన చాలా సౌమ్యంగా ఉన్నారు, ఆయన ఏం చేయలేడు అని చేతగానితనంగా తీసుకుంటే, ఆయన కొడితే చాలా సింపుల్గా ఉంటుందని అనుకుంటున్నారు. చాలా చూసి ఆచి తూచి కొడతాడు. ఒక్కసారి కొడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది. గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారిని అడిగినా బాగా తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే తరహాలో ఆయన పాత పందాన్ని ఇంకా పెద్ద ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక రకంగా చేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఆ కక్షపూరితమైనటువంటి వేదిక కాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా, ఏదో అతడు సినిమాలో ఉంటుంది కదా, ఏంట్రా భలే కుట్టాడురా, ఏదో పద్ధతిగా, ఏదో అంటుగట్టినట్టుగా, ఏదో ఒక పద్ధతిగా భలే కొట్టాడురా అని అంటారు చూసారా, ఆ టైప్లో కొడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటున్నానంటే, ఆయన వచ్చి రావడంతో నిజంగా తలుచుకుంటే టక్మని జగన్మోహన్ రెడ్డి గారిని తీసి లోపలేసేసి ఆయన చేయాలనుకుంది చేయొచ్చు. అటు బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకి సహకరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అక్కడ ఏదంటే అది చేయటానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ బలం వాళ్ళకి అవసరం. ఈ రెండింటిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అలా పంపించి పడేయచ్చు లోపలికి. కానీ జస్ట్ బెయిల్ రద్దు చేయించడం అంటే పెద్ద విషయం కాదు టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి. కానీ వెళ్ళాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి అంటే చెప్తారుగా, చాప కింద నీరులా కొడితే మొత్తం పునాదులతో సహా అటు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కనిపించకూడదు అనుకునే విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు. కొంతమంది చాలా యంగ్గా ఉండేటువంటి బ్లడ్ ఏమనుకుంటుందంటే, లోకేష్ గారు లాంటినో, లేదంటే లోకేష్ గారి చుట్టూ మీరేం చేయట్లేదు, మీరేం చేయరా, మీరు ఇదా అంటే వస్తుంది, టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏ రకంగా వెయ్యాలో ఆ రకంగా వేసుకుంటూ వస్తారు. అదే నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. కసిరెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ తర్వాత మనకెవరు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ ముగ్గురు దెబ్బతో తాడేపల్లి ప్యాలెస్ కుప్ప కూలిపోబోతుంది. అంటే పడిపోవటం కాదు, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు, దాని తాలూకా ఆయన సామ్రాజ్యం అంతా కూడా వీళ్ళ ముగ్గురుతో షేక్ అవ్వబోతుంది. అందులో ఎటువంటి సమస్య లేదా. ఏదైతే ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి నమ్ముకుంటే ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఐఏఎస్లు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అటు శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలామందే ఉన్నారు. వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని అధికారంలో కొన్ని కోట్లు సంపాదించుకోవడం కోసం ఐఏఎస్ని, ఐపీఎస్ని ఏ రకంగా వ్యవస్థల్ని వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే కోవలోకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా బలైపోయారు. ఇకపోతే చెప్తున్నా కదా, ఈసారి పెద్ద ఆయనగా ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కొడితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చూడబోతున్నారు. ఎలా అంటే ఈసారి కొడితే జగన్మోహన్ రెడ్డి కకలా వికలం అయిపోతాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, ఆయనకి అధికారం ఎందుకు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు అనేది ఈసారి ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారి బండారం మొత్తం, ఆయన నమ్ముకున్నవి చేసినటువంటి ఎంతోమంది జీవితాలు నాశనం చేసినటువంటి ఐఏఎస్లు, ఆ కసిరెడ్డి, వీళ్ళందరి విజయసాయి రెడ్డి, వీళ్ళ ద్వారానే ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో గలీజు పనులు, పోలీసుల్ని, ఐఏఎస్ని, అధికారుల్ని, ఐపీఎస్ని, అనేక మంది వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని
తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం గలీజు పనులు చేసినటువంటి అధికారి, మహిళపై వేధింపులు, నా ముంబై నటి లోబరుచుకొని సీఎంఓలోనే వ్యూహ రచన చేసినటువంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తూ అసలు ఏం చేస్తున్నారు, ఏ రకంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక పక్క కసిరెడ్డిని, ఇంకొక పక్క లిక్కర్ స్కామ్ నిజంగానే చెప్పాను, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. దేశంలోనే టాప్ కుంభకోణాల్లో ఏపీ మద్యం కుంభకోణం కూడా ఉండబోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయనకి డైరెక్ట్గా అందేటువంటి విధంగా ఉండేటువంటి అనేక రూపకల్పనలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. బూమ్ బూమ్ పేరుతో, ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్ల పేరుతో ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది తాళిబొట్లు తెంపేసుకుని తన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డబ్బు కోసం ఎంతవరకు అయినా దిగజారుతారు అని అనడానికి ఈ మద్యం కుంభకోణమే ఒక పెద్ద ఉదాహరణగా చూడొచ్చు. పిచ్చి పిచ్చి బ్రాండ్లు, అసలు ఆ బ్రాండు ఎక్కడ, ఎప్పుడు, ఏ రకంగా తయారవుతుందో గవర్నమెంట్కి ఎటువంటి రూపాయి కూడా దాని నుంచి ట్యాక్స్ రూపంలో కానీ ఇంకొకటి రూపంలో కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు. తయారు చేసినట్టు ఉండదు, వాడు షాపు వాడికి అమ్మినట్టు ఉండదు, షాపు వాడి దగ్గర నుంచి కస్టమర్ కొనుక్కున్నట్టు కూడా ఉండదు. ఆ మందు తాగుతాడు, ఆడు ఏ క్వాలిటీతో తయారు చేస్తాడో గవర్నమెంట్కి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆడు ఇష్టం వచ్చినటువంటి పిచ్చి బ్రాండ్లు, ఇష్టం వచ్చినటువంటి దాంతో తయారు చేస్తే వాడు లివర్లు పోయి, కిడ్నీలు పోయి, ప్రాణాలు పోయి, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలను, వాళ్ళ తాళిబొట్లను తెంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది పిల్లల కుటుంబాల తల్లిదండ్రులందరినీ కూడా రోడ్డుని గీడ్చేసినటువంటి దౌర్భాగ్య స్థితికి గత ప్రభుత్వం చేసింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, చూశారు. ఎలా పడితే అలా అరెస్ట్ చేయడం కాదు, ఎలా పడితే అలా కొట్టేయడం కాదు, కొట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతే చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అదే తరహా ఒక యోచన ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఈసారి కొట్టడంలో ఏ రకమైనటువంటి ఏదో అంటారు కదా, అది ఒక ఆర్కెస్ట్రా టైప్లో ఉంటుందని, ఆ టైప్లో ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని గనక ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ మాజీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన్ని, అలాగే కసిరెడ్డిని, విజయసాయిరెడ్డిని, వీళ్ళ ముగ్గురిని గనక పెట్టి జగన్మోహన్ రెడ్డిని సంబంధించినటువంటి విషయాలు తీయమంటే మొత్తం బయటకు వస్తాయి. ఏ రకంగా వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి, ఇంట్లో చేసినటువంటి గలీజు పనులు, బెడ్రూమ్లో చేసినటువంటి గలీజు పనులతో సహా మొత్తం వచ్చి అలా కూర్చుంటాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో, వాళ్ళ బ్యాచ్ ఉన్నటువంటి 4-5 ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు, వాళ్ళు కూడా తట్టబుట్ట చదువుకుని ఏం పక్కకి వెళ్తారో కూడా తెలియదు. మరి ఇకపోతే వేరే పార్టీలకు వెళ్ళే పరిస్థితి లేదు, ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి, ఆ పార్టీ ఏముంటుందో లేదో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి ఈసారి తాడేపల్లి ప్యాలెస్ మామూలుగా ఉండదు, మారి మోగిపోతుంది, రీసౌండ్ వచ్చేస్తుంటుంది లోపల.